వెంకీ గౌడ, వెంకీ గోపాల్ వెంకటేష్ గారు, మెగాస్టార్ అండ్ విక్టరీ వెంకటేష్ గారు కాంబినేషన్ అంటే మన తెలుగు సినిమా ప్రేక్షకులకి, తెలుగు సినిమా అభిమానులకి ఎమోషన్ చెప్పాలి. అటువంటి కాంబినేషన్ మనం ఈ పండుగ సందర్భంగా లేవుగా ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ చేస్తాము. ఈరోజు ఆఫ్టర్ కాంబినేషన్ వెంకీ గౌడ. Welcome, audience. Welcome to Venki Gowda, Venkatesh garu. Audience, welcome. Thank you so much. And yes, Harshvardhan garu, please. Yes, please continue. To be continued. Yeah. వినిపిస్తుందా? సో ఇవాళ నా అభిమానం గురించి చెప్పుకోవడం కాకుండా ఈ ప్రపంచంలోనే అతి గొప్ప అభిమాని ఒకరిని నేను చూశాను. ఆ అభిమాని గురించి ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సాక్షాత్ చిరంజీవి గారికి కూడా ఆ అభిమాని గురించి పరిచయం చేద్దాం అన్నదే ఈ అవకాశాన్ని నేను వాడుకోవాలని చూస్తున్నాను. సో ఒక అభిమాని చేసే పని ఏంటంటే తమకు ఇష్టమైన నటుడిని ఫాలో అవడం, అనుకరించడం, అనుసరించడం ఇవన్నీ చేసి వాళ్ళ పేరుని నిలబెట్టే ప్రయత్నం తమ వంతు కృషిగా చేస్తుంటారు. అలాగా నేను చూసిన ఒక అత్యద్భుత అభిమాని, అతన్ని గురించి ఇప్పుడు అంటే నన్ను మించిన అభిమానం లేదని అందరూ అనుకుంటారు, అలా నేను అనుకునేవాడిని. కానీ అతన్ని చూసిన తర్వాత సార్కి వాళ్ళు అతని గురించి పరిచయం చేయాలనిపించింది. ఆ అభిమాని పేరు శివశంకర్ వరప్రసాద్. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారికి అతిపెద్ద అభిమాని. ఎలా అంటే చిరంజీవి అన్న పేరు అమ్మ నాన్న పెట్టింది కాదు, నాన్న అమ్మ పెట్టింది కాదు. ఒక దేవుడి కల్లో కనిపించి అతనికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ పేరుని సద్వినియోగపరచుకోవడమే కాకుండా నిలబెట్టడానికి విపరీతమైన కృషి. అది ఎంత కృషి అంటే దశాబ్దాల పాటు అసలు ఒళ్ళు దాచుకోకుండా శ్రమని మర్చిపోయి విపరీతంగా అతను కష్టపడి ఆ పేరును నిలబెట్టడానికి, గెలిపించడానికి పడిన తపనకి అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారి వల్ల మీరు చిరంజీవి అండి, మీ వల్ల మేమంతా సుఖీభవ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు సాయి కృష్ణ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. వన్ ఆఫ్ ద రైటర్స్ అండ్ డెఫినెట్లీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణ గారు, ప్లీజ్ వెల్కమ్. హాయ్ అండి. నాకు నచ్చిన సినిమాకి నా తొలి గురువు చిరంజీవి గారికి ఇదే నా ఏం చెప్పాలో తెలియట్లేదు. బట్ చిరంజీవి గారిని చూసే నేను సినిమా అనేది ఇష్టం పెంచుకున్నా, అలాగే సినిమాల్లోకి వచ్చాను. ఈరోజు ఆయనతో నేను సినిమా చేయటం చాలా చాలా హ్యాపీగా. లాస్ట్ టైం నేను ఏం సినిమా అంతా జర్నీలో ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఆయన్నే చూస్తూ ఉండేవాడిని. చాలా థ్యాంక్స్ సార్ మీ ఈ జర్నీతో. అండ్ నెక్స్ట్ వెంకటేష్ గారు, ఆయన సో మచ్ ఆఫ్ ఎనర్జీ. ఆయనతో జర్నీ మాకు చాలాసార్లు అయింది. నెక్స్ట్ కూడా మా జర్నీ ఇంకా బాగుంటుందని ఇది. అండ్ అనిల్ గురించి ఒకటి చెప్పాలి నేను. అనిల్కి హిట్ ఎందుకు వస్తుంది అని చెప్పి ఆన్లైన్లోనూ చాలామంది చాలా థియరీస్ చెప్తున్నారు. బట్ ఒకటే, 6వ రోజున ఈ సినిమా థియేటర్